ఈరోజు అయితే వంకాయ రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, కరివేపాకు, మిర్చి అయితే వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చాక అప్పుడు పసుపు, అల్లం అయితే వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత అప్పుడు వంకాయలు అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అప్పుడైతే మూత పెట్టేసుకోవాలన్నమాట. సో అప్పటిలోపల ఆ గ్యాప్లో అయితే మనము రొయ్యలను అయితే క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా అయితే ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి. వేడి నీళ్ళల్లో కడగాలన్నమాట. సో ఇంకా వంకాయలు అయితే అలా నేను చూపించినట్టు వీడియోలో అలా అయితే మాత్రం అంటే కొంచెం మగ్గాక అప్పుడు రొయ్యలను అయితే వేసుకోవాలి. నాది ఒక క్లిప్పు పోయిందనమాట. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని తీసి అప్పుడు గరం మసాలా మళ్ళీ కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకున్నాను అన్నమాట. సో నేనైతే ఈ వంకాయ రొయ్యల కర్రీ అయితే చాలా బాగుందన్నమాట. టేస్ట్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కింద ఉన్న బెల్ కనుక కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంకాయ రొయ్యల కర్రీ రెడీ.